ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు పదే పదే గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. పేద మహిళలు ఆ భారాన్ని భరించలేక కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు. సబ్సిడీ విధానాలు పెడుతున్నప్పటికీ వాటి ఆచరణలో లోపాల మూలాన పేదవాళ్లకి గ్యాస్ వాడకం అందని ద్రాక్షగానే ఉండిపోతుంది. మన కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాలను మన వాటా మనకివ్వకుండా రిలయన్స్ బడాబాబులు తమ కంపెనీలకు తరలించుకుపోతున్నారు. ఈ విషయంపై లోతుగా విశ్లేషించిన జనసేనాని మనకు రావలసిన సహజ వనరులు చట్టబద్ధంగా దక్కించుకొని గృహిణులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చెయ్యాలని సంకల్పించి మేనిఫెస్టోలో చేర్చిన అంశమే గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు. సామాన్య ప్రజలకు ప్రభుత్వం తరపున సరఫరా చేసే బియ్యం, కిరోసిన్ వంటి 2-3 వస్తువులతో, అది కూడా చాలీచాలని నాణ్యత లేని వాటిలో సరైన ప్రయోజనం చేకూరక లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రాజకీయ నాయకుల అండతో రేషన్ డీలర్లు, అధికారుల అక్రమాలు, ఇంకో పక్క ఇతర నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిపై జనసేనాని లోతైన అధ్యయనం చేసి పౌర సరఫరాల శాఖ ఎలాంటి అవినీతి లేకుండా చర్యలు తీసుకుని ప్రస్తుతం సరఫరా చేస్తున్న రేషన్కు బదులుగా మహిళల ఖాతాల్లో 2,500 నుంచి 3,500 మధ్య నగదు జమ చెయ్యడమే సరైన మార్గమని భావించి మేనిఫెస్టోలో పొందుపరిచాడు. అన్ని పార్టీలు బీసీలకు ప్రాతినిధ్యమంటూ ఎన్నికల ప్రకటనలు గుప్పిస్తున్నా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో వారికి సరైన రీతిలో కేటాయింపులు జరగడం లేదు. కేవలం కమిషన్లు, కార్పొరేషన్లతో కాలయాపన చేస్తూ వారిని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి నేటి సాంప్రదాయ రాజకీయ పార్టీలు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అవకాశాన్ని బట్టి 5% రిజర్వేషన్లు పెంపు మరియు బీసీలు వారి సమస్యలపై చట్టసభల్లో గళమెత్తడానికి వీలుగా రాజకీయ రిజర్వేషన్లు, స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలుదిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన గడ్డపై పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు అకృత్యాలకు బలవుతూ వివక్షలకు గురవుతున్నారు మహిళలు. జనాభాలో సగమైన మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే విషయంలో మాత్రం ప్రతి 10 మందికి ఒకరిగా ఉండటం శోచనీయం. రాజ్యసభలో ఆమోదించబడిన లోక్సభలో ఆమోదం కోసం ఏళ్లుగా నిరీక్షిస్తోంది మహిళా రిజర్వేషన్ బిల్లు. అది దృష్టిలో పెట్టుకొని మహిళా సాధికారత కొరకు వాళ్ల సమస్యలపై బలంగా గళమెత్తడానికి ఉపయోగపడే మహిళా బిల్లు ఆమోదం కొరకై బలమైన పోరాటం చెయ్యాలని జనసేన మేనిఫెస్టోలో చేర్చిన అంశమే మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు. ప్రభుత్వ ఉద్యోగులకు తమ పదవి విరమణ అనంతరం తమకు దక్కాల్సిన ప్రయోజనాలు దక్కట్లేదు. 2003లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానం పుణ్యమాని ఉద్యోగుల పెన్షన్ డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టబడుతున్నాయి. లాభాలొస్తే అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ నష్టాలొస్తే మాత్రం తమకు రావాల్సిన పెన్షన్ డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోలో చేర్చిన ఇంకొక అంశమే ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు దిశగా బలమైన పోరాటం. పిల్లలు పోషించలేక కొంతమంది, పిల్లల నిర్లక్ష్యానికి గురి కాబడి ఇంకొంతమంది, వృద్ధులైన తల్లిదండ్రులు తమ వృద్ధాప్యంలో ఎలాంటి ఆసరా, ప్రేమానురాగాలు లేకుండా బ్రతికీడుస్తున్నారు. అలాంటి వారందరి సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకునేలా మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన అంశమే వయోధికులకు ప్రభుత్వ ఆశ్రమాలు. ఏళ్లుగా రిజర్వేషన్ల పరంగా వంచనకు గురి కాబడుతున్న కాపులకు రాజ్యాంగం కల్పించిన 9వ షెడ్యూల్ నిబంధన మేరకు రిజర్వేషన్ల కల్పన జనసేన మేనిఫెస్టోలో మరొక అంశం. తరతరాలుగా వివక్షకు గురి కాబడుతూ ఓటు బ్యాంకుగా పరిగణించబడుతున్న ఎస్సీలకు న్యాయం చేసే విధంగా ఒక పరిష్కారం చూపించాలని తలచి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన మరొక అంశం ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం. విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు అభ్యున్నతి కొరకై ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు మరియు విద్యార్థులకు వసతి గృహాల కల్పన జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఇంకొన్ని అంశాలు. ముస్లిం సోదర సోదరీమణుల అభిమతం మేరకు సచార్ కమిటీ విధానాలు అమలు. ఏ బడుగు బలహీన వర్గాలకైతే, ఏ అణగారిన వర్గాలకైతే అధికారం దూరంగా ఉన్నారు వాళ్ళందరూ మేము హక్కును చేర్చుకొని జనసేన జెండాని అమరావతిలో విజయ కేతనంగా ఎగరవేస్తాం.